అక్షర సాగరం న్యూస్ కి స్వాగతం. అల్లూరి జిల్లా అరకులోయ జీవో 3 ఆదివాసీ స్పెషల్ డిఎస్సి కోసం ఈ రోజు రాష్ట్రం మన్య బంద్. గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగ అవకాశాలు కలిగించే జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాలు ఒకరోజు నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. ఈ విషయమై ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని కూడా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చట్ట ప్రకారం ఈ జీవోను పునరుద్ధరించలేకపోతే అందుకు ప్రత్యామ్నాయంగా వేరొక జీవోను తీసుకురావడం కానీ లేదా ఆర్డినెన్స్ చేయడం కానీ చేయాలని గిరిజన నిరుద్యోగులు కోరుతున్నారు. జీవో లేకపోవడం వల్ల జరగబోయే మెగా డిఎస్సిలో కూడా 6% ఉద్యోగాలు మాత్రమే గిరిజన యువత పొందగలుగుతుంది. పార్టీలు సంఘాలు పక్కన పెట్టి గిరిజన ప్రజలందరూ ఈరోజు బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని వైకాపా పిలుపునిచ్చింది. బంద్ సందర్భంగా అరకులోని పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. వారపు సంతలు, వాహనాలు, టీ దుకాణాలతో సహా ఈ ఉదయం నుండి పూర్తిగా మూతపడ్డాయి. అయితే పోలీసులు దగ్గరుండి మరీ ఆర్టీసీ బస్సులు నడిపే ప్రయత్నంలో ఉన్నారు. స్పెషల్ ఆర్టిస్ట్ తీసుకుని రావాలి. జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి. గిరిజనుల ఐక్యత. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. డిఎస్సి వెంటనే ప్రకటన చేయాలి. డిఎస్సి వెంటనే ప్రకటన చేయాలి. జీవో నెంబర్ 3 వెంటనే పునరుద్ధరించాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత. జరుగుతున్న రాష్ట్ర మన్యం బంద్ జయప్రదం చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో 100% నియామక చట్టం చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో 100% విడుదల చట్టం చేయాలి. ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. మెగా డిఎస్ తో ఆదివాసులకు అన్యాయం చేయొద్దు. మెగా డిఎస్ తో ఆదివాసులకు అన్యాయం చేయొద్దు. ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. విద్యావంతులను సంపూర్ణమైనటువంటి విద్యావంతులను చేయాలి. విద్యావంతులైనటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తద్వారా మాత్రమే గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణమైనటువంటి ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందన్నటువంటి ఆలోచనతోటి 1986లో ఆనాడు ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ గారు ఇలాంటి జీవోని తీసుకురావడం జరిగింది. కాలక్రమేణా కొద్దిమంది ఆదివాసేతరులు ఆ జీవో మీద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా లేదన్నటువంటి ఒకే ఒక్క కారణంతో సుప్రీంకోర్టు ఆ జీవోను కొట్టివేసింది. కొట్టేసిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దాని మీద సుప్రీంకోర్టులో అప్పీల్ కూడా చేయడం జరిగింది. ఆ అప్పీలును కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయాలి, జీవో నెంబర్ 3 వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి అభ్యర్థులకి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు కలిగాయి. ఆ జీవోని సుప్రీంకోర్టు కొట్టేయటం వల్ల వేలాదిగా చదువుతున్నటువంటి నిరుద్యోగులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ
మరి దిక్కుతోచిన పరిస్థితులు ఇవాళ ఆ అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఒకవేళ జీవో నెంబర్ 3ని పునరుద్ధరించే ఆస్కారం ఏమైనా ఉందా? ఒకవేళ లేకపోతే ప్రత్యామ్నాయంగా ఎలా చేయాలని ఆ రోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మన్యం ఏజెన్సీ బంద్ను ఆదివాసీ అఖిలపక్ష సంఘాలు ప్రజా సంఘాలు ప్రకటించాయి. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో జీవో నెంబర్ 3 అనేది గిరిజన ప్రాంతంలో అమలు చేసేవారు. దానికి గత 2 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ని కొట్టివేయబడింది. అందుకు గాను ఆదివాసీ అఖిలపక్షాలు ప్రజా సంఘాలని కలిసి జీవో నెంబర్ 3ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలి, లేదా తక్షణమే ఆర్డినెన్స్ని అమలు చేయాలనేది ఆదివాసుల ఆవేదన. అయితే గిరిజన ప్రాంతంలో 100కు 100% ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఆదివాసులకు అందేది ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. అయితే మన ప్రస్తుతానికి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అరకు వచ్చినప్పుడు నేను జీవో నెంబర్ 3ని మళ్ళీ పునరుద్ధరణ చేస్తాను అని ఇదే అరకులో వచ్చి హామీ ఇచ్చి వెళ్ళారు. ఆ హామీని ఈ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఆదివాసులు ప్రజా సంఘాలని కోరుతున్నారు. కావున వెంటనే గతంలో ఏవైతే వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంటే మాత్రం భవిష్యత్తులో ఉన్న రోజుల్లో ఇంకా మేము ఉధృతం చేసేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. గతంలో 275 జీవో ఉండింది. ఆ 275 జీవోను తీసేసి మరి జీవో నెంబర్ 3ని ప్రకటించడం అనేటటువంటి జరిగింది. అది మొన్న 2022 వరకు కూడాను ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉద్యోగాలంతా కూడా ఏజెన్సీ ప్రాంత వాసుల చేతనే భర్తీ చేసేటటువంటి ప్రక్రియ జరిగేది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ని కొట్టివేసిన కారణంగా మరి ఆదివాసీ నిరుద్యోగులంతా కూడా చాలా సతమతమవుతున్నారు. మైదాన ప్రాంతాలకు వెళ్ళలేక, ఏజెన్సీ ప్రాంతాల్లో సరైనటువంటి పరిశ్రమలు నిర్మించక మరి వీళ్ళకి ఉద్యోగ భద్రత అనేటటువంటి లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా చిప్పలు పట్టుకునేటటువంటి పరిస్థితి దాపురించినటువంటి దాఖలాలు ఉన్నాయి. మన్య ప్రాంతాల్లో ఉండేటటువంటి